అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. మొలకల చెరువు మండల సర్వసభ్య సమావేశం రసబసగా మారింది. సమావేశం నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం చోటు చేసుకుంది. జనవరి 2న ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ హరినారాయణ ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ, టీడీపీ సభ్యులు, పార్టీ శ్రేణులు ఇవాళ ఉదయం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సభ్యులు అక్రమంగా గెలిచారని టీడీపీ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అలా గెలిచిన వైసీపీ సభ్యులు సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో తమపై పెత్తనం చేయాలని వైసీపీ సభ్యులు చూస్తున్నారని టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు. అక్రమ పద్ధతుల్లో గెలిచి సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొలకల చెరువు మండల సర్వసభ్య సమావేశాలు 6 నెలలుగా జరగడం లేదు. దీంతో స్థానికంగా టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. అయితే సమావేశాలు నిర్వహించాలంటూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సర్వసభ్య సమావేశాన్ని మండల అధికారులు ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి వచ్చిన వైసీపీ సభ్యులు, పార్టీ శ్రేణులు, టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి చేదాటే స్థితికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు భారీగా ఉండడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయడం సవాలుగా మారింది. మరోవైపు సమయం తీసుకోవడంతో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు మొలకల చెరువు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాము. అందులో భాగంగా అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది, పత్రికాముఖంగా తెలపడం జరిగింది. అందరూ వచ్చారు. కానీ మీటింగుకు 11 గంటల వరకు వెయిట్ చేశాము. సభ్యులు ఎవరు రానందువలన పై అధికారుల సూచనల మేరకు సభ్యులు ఎవరు రానందువలన సమావేశాన్ని వాయిదా వేయడమైనది. తదుపరి మరి ఎప్పుడు పెట్టేది అనేది త్వరలో 7వ తేదీ అట్లా తర్వాత నిర్ణయం తీసేసుకొని మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సమావేశ భవనంలోకి ఎవరు హాజరు కాదు. సమావేశంలో మినిట్స్ సభ్యులు వస్తేనే తయారవుతుంది, ముందుగా ఏమీ కాదు. 11 వరకు చూసాము. పై అధికారులను క్లారిఫై చేసుకొని తదనుగుణంగా వాయిదా వేయాలి. ఈ పోలీసులు కూడా 10 నిమిషాలు 5 నిమిషాలు అని చెప్పి టైం అంతా వేస్ట్ చేసినారు. ఆటికి దొబ్బుకొని వెళ్తాంటే చీరలాగి జడలాగినారు, దొబ్బుకొని వెళ్ళాము. ఆ పాటికే ఎంపీడీఓ సారు ఐడాతో ముందుగానే లెటర్ ఏం పెట్టలేదు, నేను క్యాన్సిల్ చేసినానని కిందకు వచ్చేసినాడు. మేము అడ్డుకున్న మాటకి మాకు మీటింగ్ జరపాలని లేదు, అది ఇది అని కథలన్నీ చెప్పేసి మళ్ళీ సపరేట్గా పోయి ఫోన్లు మాట్లాడినాడు. మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసి నేను నోటీస్ బోర్డు మేము పోయిన అర్ధగంటకంతా బయటకు తగిలిచ్చినాడు. ఇవన్నీ చూసంటే వాళ్ళు కుట్ర అనుకోవాలా, మా చేతకంత అనుకోవాలా, మాకేం అర్థం కాలేదు సార్. ప్రతి ఒక్కటి ఇట్లా చేస్తాను మాతో రమ్మనడము. ఏం ఆడోళ్ళం కదా, మాకేం ఉండవా? పొద్దుకు రమ్మంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు మెసేజ్లు పెడతారు గ్రూపుల్లో, అది ఇదని పొడిచేసే వాళ్ళలాగా. వీటికొస్తే మాత్రం ఆడోళ్ళుగానే ఉండాలంటారు. మాటల కింద ఉంటాం, రోడ్లలో ఉంటాం. పోలీసులు కూడా 10 నిమిషాలు 5 నిమిషాలు టైం మాత్రం బాగా గడిపేస్తున్నారు. ఉద్యోగాల కన్నా ఏడన్నా మనము సినిమాల్లో చేరితే బాగుంటుందేమో. అందరూ కూడా రాజకీయ నాయకులు, పోలీసులు అంతా అట్లుంది సార్ ఈ వ్యవహారము. ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు, పిల్లోళ్ళు అందరు నిడిచిపెట్టేసి వస్తే కూడా ఇతో మాకేం ఇది లేదు. పొద్దున్న 7 గంటలకంతా వచ్చి సచ్చినా మీటికి ఒకరికన్నా మనుషులని మానవత్వం లేదు ఆడోళ్ళు అనేసి. కొంచెమన్నా మనుషులు అని చెప్పి చేతులు పట్టుకొని దొబ్బుతారు. 2 నిమిషాలు అంటారు, 5 నిమిషాలు అంటారు. కారులో తీసుకోపోయాడు, పోతుంటే చీరలు లాగుతాను, జడలు లాగుతున్నారు. కొంచెమన్నా తెలీదా సార్? పార్టీలు వాళ్ళు ఉంటే వాళ్ళకే ఉంటాయి, అధికారంలో వాళ్ళే ఉండొచ్చు. ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చేది తెలీదా? కొంచెమన్నా తెలీదా? చీరలు లాగుతారు, మాన మర్యాదలు లేవా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? పార్టీల్లో ఉంటే సరిపోయినా జడలు పట్టుకొని చీరలు పట్టుకుంటే మాకు పోతే మాన మర్యాద ఒకటి, మీ ఆడవాళ్ళకి పోతే ఒకటా? ఆ మాత్రం బుద్ధి లేదా? అన్నమే కదా తింటాండి అది కడుపుకే. ఇదా ఇప్పుడు వచ్చినా మేమేమన్నా మాకేమన్నా మీటింగ్ జరపనిస్తారా? లేదు కదా.
మీరే నెగ్గినారు అనుకుంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, మా టైం వచ్చినప్పుడు మేము చూసుకుంటాంలేండి. అట్లా కాదు, ప్రతి ఒక్క చోట మహిళలనే గౌరవించాలి అని చెప్పినారు కదా, అందుకన్నా మహిళలకు ప్రత్యేకంగా ఇచ్చేసిండేది. రిజర్వేషన్ ఎందుకు చేస్తారండి మహిళలకు? రిజర్వేషన్ ఎందుకు చేస్తారు? మగవాళ్ళే ఉండాల, ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు ఆడవాళ్ళని ఇంత హీనంగా చూస్తారు. మీ టీడీపీ ప్రభుత్వంలో మేము మహిళలకు చాలా మేలు చేస్తామన్నారు, ఇదేనా మేలు చేయడం అంటే? ఆడవాళ్ళను చీరలు లాగటమో జడలు లాగటమో ఏమండి, ఇది సంస్కారమేనా? ఏ ప్రభుత్వంలో కూడా జరిగిందండి. 76 సంవత్సరాలు అవుతుంది మన స్వతంత్రం వచ్చి, మహిళలకు 75 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఇంత అన్యాయం జరగలేదండి. ఇప్పుడు జరుగుతుంది మహిళలకు. చెరువుల మండలంలో జరిగింది ఈ స్థితిని చూస్తే చరిత్రలో నిలిచిపోతుందేమో అనిపిస్తూ ఉంది. ముందు వచ్చే ప్రజాప్రతినిధులకు, ముందు జరిగే ఎలక్షన్లకు ఇది ఒకటి ఎగ్జాంపుల్ అంతేనే. మూడవసారి ఇది దౌర్జన్యం చేయడం, మూడవసారి ఇది అర్థం కావాలా చూసుకొని ఉన్న వాళ్ళు కూడా. మాట్లాడమా మాది తంబాలపల్లి నియోజకవర్గము, ద్వారకనాథ్ రెడ్డి మనుషులు మేము అభిమానంతో వచ్చినాం. లేడీస్ 50 మంది దాకా రోడ్డంతా వద్దు మీరు రాకూడదు అని చెప్పేసి పోలీసులు పంపించేసినారు. వాళ్ళకి మర్యాద ఇచ్చి మేము కూడా పక్కకి వెళ్ళిపోయినాము. కానీ ఇంతకు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కానీ ఎవరిని కూడా రక్షణ ఇచ్చినాడు, కానీ ఇంత దుర్మార్గంగా అయితే ఎవరు ప్రవర్తించలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా టీడీపీ వాళ్ళకి ఇంజక్షన్ అయిద్దండి, వాళ్ళకైద్దండి, అందులో సమానంగా చూసినాడు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తానంటే రేపు రాబోయే తరంలో కొట్టుకొని చచ్చిపోవాలనేనా? జనాలకి ఎందుకు అర్థం కాలేదు? పార్టీ ఇది జనాలు ఉద్ధరించేకొచ్చినలా, వీళ్ళ కొట్టుకొని చచ్చిపోవాలని ఉద్ధరిస్తున్నారు. ఎవరు పార్టీ అయితే ఏమి అయితే ఆడవాళ్ళకి రాజకీయంలోకి రావాలని ఉండదా? ఆడవాళ్ళకి అభిమానం ఉండదా? మాకు ద్వారకనాథ్ రెడ్డి దేవుడు ఎంత మేలు చేసినాడు. యా ఊరికి రోడ్డు లేదు, యా ఊరికి